పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోయాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్ముజ్ జలసంధిని తెరిపించే చర్య ప్రాజెక్టు ఫ్రీడమ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో వాణిజ్య మార్గాలపై ఆందోళనలు తగ్గాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $100లకు పడిపోయింది. ఇవాళ ఉదయం $109.87 ఒక దశలో $110.45లకు చేరింది. ప్రస్తుతం ఈ ధర 10% తగ్గి $100 దగ్గర ట్రేడ్ అవుతుంది. మరోవైపు స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. వెస్టేషియా ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా, ఇరాన్ ఒక ఒప్పందానికి రాబోతున్నాయనే వార్తలు రావడంతో మార్కెట్లకు జోష్ వచ్చింది. సెన్సెక్స్ 940 పాయింట్లు లాభపడి 77,958 దగ్గర ముగియగా నిఫ్టీ 298 పాయింట్లు లాభపడి 24,330 దగ్గర ముగిసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోయాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్ముజ్ జలసంధిని తెరిపించే చర్య ప్రాజెక్టు ఫ్రీడమ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో వాణిజ్య మార్గాలపై ఆందోళనలు తగ్గాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $100లకు పడిపోయింది. ఇవాళ ఉదయం $109.87 ఒక దశలో $110.45లకు చేరింది. ప్రస్తుతం ఈ ధర 10% తగ్గి $100 దగ్గర ట్రేడ్ అవుతుంది. మరోవైపు స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. వెస్టేషియా ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా, ఇరాన్ ఒక ఒప్పందానికి రాబోతున్నాయనే వార్తలు రావడంతో మార్కెట్లకు జోష్ వచ్చింది. సెన్సెక్స్ 940 పాయింట్లు లాభపడి 77,958 దగ్గర ముగియగా నిఫ్టీ 298 పాయింట్లు లాభపడి 24,330 దగ్గర ముగిసింది.